నిన్న భువనగిరిలో జరిగిన సంఘటన ఈరోజు దాని మీద ఒక ప్రెస్ మీట్ అంటే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. నిన్న టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో కంచర్ల రామకృష్ణ అనే వ్యక్తి అంటే ఒక కేసీఆర్కు తొత్తులాగా ఒక 6 పదులు దాటిన వ్యక్తి, 60-70 ఏళ్ళు ఉన్న వ్యక్తి, అంటే తన స్థాయి మర్చి, తన హోదా ఏందో కూడా మర్చి ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు రండా అంటే ఇది ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలని ఎన్నడూ కూడా మేము భువనగిరిలో మా సంస్కృతి, భువనగిరిలో కాంగ్రెస్ సంస్కృతి ఎప్పుడు కూడా 10 ఏళ్ళు ప్రజా జీవితంలో ప్రతిపక్ష నాయకునిగా తిరిగినాం. ఒక 10 ఏళ్ళు ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు ఇక్కడ తిరిగినాము. మేము కానీ మా సహచరులను కానీ భువనగిరిలో కూడా ఏనాడు కేసీఆర్ను అట్లాంటి పరుష పదజాలంతో మేము మాట్లాడలేదు. మేము ఒక గౌరవంగానే మాట్లాడినాం తప్పితే మేము ధర్నాలు చేసి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు, ప్రజల తరఫున పోరాటం చేసి ఉండొచ్చు, కానీ ఎన్నడూ ఆఖరికి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిని కూడా మేము ఎన్నడూ కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. ఒక సింగిల్ విండో గెలిచినటువంటి వ్యక్తి ఆయన తొత్తుగా అని చెప్పి ఆయిల్ ఫెడ్ చైర్మన్ ఇస్తే ఇక ఆయన భక్తి అంతా కూడా కేసీఆర్ ఏడలు ఉన్న ఆయన భక్తి అంతా చూపెట్టుకోవడానికి అడ్డమైన మాటలు మాట్లాడి మా కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తే ఈరోజు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు చీకొట్టి అసెంబ్లీలో ఓడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా చేస్తే ఈరోజు ఎక్కడ కెలిగించుకుందాం, ఎక్కడ మళ్ళా జనములకు పోదామని ఆలోచన చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. నిన్న వాళ్ళు రెచ్చగొట్టి అడ్డగోలు పరుష పదజాలంతో మాట్లాడితే, స్థాయిని మించి మాట్లాడితే ఏ కార్యకర్త ఊకోడు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ యువతల వాళ్ళ గుండెలో పెట్టుకుంటారు. వాళ్ళు ధర్నాకు చేస్తామని పోయినప్పుడు సరే ధర్నా చేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యంలో ధర్నాలు కానీ ఇట్లాంటివన్నీ సహజం. ఈ ధర్నాలు చేసే సందర్భంగా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి పోయినప్పుడు మరి ఆడ ధర్నా చేసే క్రమంలో ఆడ ఉన్న అప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టి పోతూ వీళ్ళని కెలిగించి మళ్ళా రెచ్చగొట్టి మాట్లాడితే యువతను 60-70 ఏళ్ళు ఉన్న వ్యక్తే పరుష పదజాలంతో స్థాయిని మరిచి మాట్లాడితే యువ రక్తం ఎవ్వరు ఊరుకోరు. యువ రక్తం ఎప్పుడు ఊరుకోదు. మా యూత్ కాంగ్రెస్ అసలు ఊరుకొని ముచ్చటే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఈడ కాదు ముఖ్యమంత్రిని అంటే ఊరుకునే ముచ్చట్లేదు. ఎవ్వరు వాళ్ళ స్థాయి మించి మాట్లాడితే మాత్రం ఇక ఊరుకునే ముచ్చట ఉండదని మళ్ళొకసారి మేము చెప్తా ఉన్నాం. ఇది చాలా తప్పుడు కార్యక్రమం. కంచర్ల రామకృష్ణారెడ్డి, పైల శేఖర్ రెడ్డి పక్కకు కూర్చొని ఆయనతో మాట్లాడిస్తాడు. చప్పుడేక బుద్ధిమంతుల్లాగా కూర్చొని రామకృష్ణారెడ్డితో మాట్లాడిస్తాడు. రెచ్చగొట్టే కార్యక్రమం, రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తాడు. సో అదొకటి. మేము